HTML అండ్ CSS నేర్చుకునే వాళ్ళకి బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు బాక్స్ మోడల్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కోడ్ రూపంలో చూసినట్లయితే మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఈ విధంగా వస్తుంది. సో దాన్ని అవుట్‌పుట్‌లో మనం చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది. వెల్కమ్ అండ్ ది బాక్స్ మోడల్. సో ఇక్కడ మనం CSS‌కి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎంత కావాలి. బట్ లేఅవుట్ అడ్జస్ట్మెంట్లో దాని బోర్డర్ ఎంత, వాటి మధ్యన స్పేసింగ్ ఎలా ఉండాలి అనేది బాక్స్ మోడల్ ద్వారా డిఫైన్ చేస్తాను. లెట్స్ సే నేను ఇక్కడ డివ్ క్లాస్ కార్డ్ అని చెప్పి ఇచ్చాను, అంటే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు సిఎస్ఎస్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నాను. చూసారా, నాకు బోర్డర్ అనేది రెడ్ కలర్ అయితే వచ్చింది. దీని తర్వాత మనకున్నది ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే మనకి కాంటెంట్ కి బోర్డర్ కి మధ్యన ఉండే స్పేస్ ని ప్యాడింగ్ అంటాం. లెట్స్ సే నేను ఇప్పుడు ఇందులో కార్డ్ అని చెప్పి ఒక టెస్ట్ ఇస్తాను. ఓకే, మీరు చూసారా, ఇక్కడ మన కార్డ్ కి బోర్డర్ కి మధ్యన వచ్చే స్పేస్ ని ప్యాడింగ్ అంటాం. దాని తర్వాత ఉండే ప్రాపర్టీ మార్జిన్. మార్జిన్ అనేది ఏంటి అంటే బోర్డర్ కి నెక్స్ట్ ఎలిమెంట్ కి ఉండే స్పేస్ ని మనం మార్జిన్ అంటాం. ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీస్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే పేజ్ ని ఫాలో చేయండి.